దేశ రాజకీయ యవనికపై ఒక శకం ముగిసింది. కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రిగా గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, ప్రధానిగా ప్రగతి పథంలో పరుగులు తీయించిన ఆర్థికవేత్త ఇక లేరు. మౌనమే భాషగా ఉంటూనే 2 పర్యాయాలు దేశాన్ని సమర్థంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు ఆయనను కాపాడడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఆయన తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్ ఆసుపత్రి ప్రకటన చేసింది. మన్మోహన్ ఆసుపత్రిలో చేర్పించారన్న వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ హుటాహుటిన ఎయిమ్స్కు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన గౌరవార్థం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సహా వచ్చే 7 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తరలించారు. మన్మోహన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కాగా ఆయన గౌరవార్థం కేంద్రం 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. ప్రస్తుత పాకిస్తాన్లోని గహ్లో 1932 సెప్టెంబర్ 26న గురుముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్ కౌర్ దంపతులకు జన్మించారు. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ నుంచి ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ నగరానికి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికే అంటే 1948లో అమృత్సర్కు వెళ్లి అక్కడ స్థిరపడింది. మన్మోహన్ అక్కడే హిందూ కాలేజీలో చేరారు. పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1957లో కేంబ్రిడ్జ్ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండన, ఆర్థిక శాస్త్రవేత్తగా ఆయన పేరు పోసిన 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడు ప్రతి ఇష్యూని రాజకీయం చేయకుండా ఇష్యూగా చూసినటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్ సిటీ, ఆదర్శవంతమైనవాడు, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలని మన్నించేవాడు, ప్రేమించేవాడు, ప్రజాస్వామ్యం వల్ల మంచి భక్తి ఉన్నవాడు. అట్లాగే ఎకానమీ జీడిపి గ్రోత్ పెరగాలని చెప్పేసి 10 to 11%, 12% తగ్గించాలని చెప్పేసి చాలా కోరుకున్నాడు. అలాంటి భారతదేశ అభివృద్ధి కోసం తపనబడినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకి తీవ్రమైన లోటు. మేము ఒకసారి ఈ ఫుల్లర్ ఇష్యూ పైన ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్ ఉంటుంది, ఫుల్లర్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కోరితే ఆయన మెమోరం మొత్తం చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు. ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ దట్ డిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఆన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, ఐఎమ్ హ్యాపీ అని చేశాడు. అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా భక్తి ఉన్నవాడు. అట్లాంటి వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి మరణం పట్ల మరోసారి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నతమైన పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యులుగా అడుగుపెట్టాం. పార్లమెంటు సభ్యులంగా వారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవడమే కాకుండా తెలంగాణ సాధనకు సంబంధించిన ఉద్యమంలో వారు చూపెట్టిన మార్గదర్శకత్వం ఈరోజు తెలంగాణ సాధనకు ఉపయోగపడ్డది. ప్రజాస్వామ్యము, పార్లమెంటు వేదిక మాత్రమే పరిమితం కాకుండా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ లోపల
ప్రధాని పివి నరసింహారావు గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఒక సంస్కరణవేత్త. అంతేగాక భారతదేశంలో యూపీఏ కాలంలో 2004 నుంచి 14 లోపల ఉపాధి హామీ పథకంతో పాటుగా విద్యా హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్, భూసేకరణ యాక్ట్, ఇట్లా అనేకమైన చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తాం. 5 సంవత్సరాలు లోక్సభ గౌరవ ప్రధానమంత్రిగా వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. Well, you know, I have very many memories of Dr. Manmohan Singh. I was 32 years old when Dr. Manmohan Singh called me to his office in the Planning Commission, Yojana Bhavan, in September of 1986 and offered me a job. I was there in the Ministry of Industry and he wanted me to join the Planning Commission along with 2 other economic advisors, Rakesh Mohan and Arvind Virmani. So at the age of 32, I got this senior position in the Planning Commission thanks to Dr. Manmohan Singh. I worked with him in the Planning Commission and then I worked with him when he was Finance Minister. Then I worked with him when he was out of power in the Congress Party. Then I worked with him when he was Prime Minister. So for 36 years, you know, I've worked with him very, very closely, very intimately. Very many memories of our association. Well, what can I say? He led a full life. It was a full life, extremely full life.